హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిల్ గేమింగ్. నా పేరు భానుతేజ. మీరైతే ఇప్పుడు తెలుగు కిల్ గేమింగ్ చూస్తున్నారు. ఈరోజు అయితే గాయస్ సోలో అదే సోలో వర్సెస్ సోలో అయితే పెట్టిన గాయస్. బిఆర్ సోలో వర్సెస్ సోలో ఈసారి పీక్లు అయితే దిగిన గాయస్. గాయస్ ఇప్పుడైతే ఒక ఎనిమి అయితే ఇప్పుడే దిగుతున్నా. ఎనిమిస్ అయితే మన చుట్టుపక్కలనే దిగుతారు. పీక్లు ఎక్కువ మంది దిగుతారు. ఒక ఎనిమి అయితే దిగింది. ఎనిమికి అయితే కొట్టేసినాం గాయస్. ఈడు టచ్ ఆ ఆడు పైనుంచి ఎగిరి కింద పడి మళ్ళీ లేచిండు, ఎగిరి మళ్ళీ పడ్డాడు. అది హైలైట్ ఉండే. మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి వెనకాల రివైవ్ చేసి చూడండి గాయస్, మీకే కనబడుతుంది. అందటినైతే ఎనిమి సౌండ్ వస్తుంది. అంగంగ గాయస్ ఎనిమి కొంచెం డ్యామేజ్ కొంచెం ఎస్. ఇప్పుడే దిగినాం, అప్పుడే 4 కిల్లు కొట్టినాం గాయస్. మనమైతే కొంచెం లూట్ అయితే చూస్తున్నాం ఉందా లేదా అని. ఇప్పుడైతే అక్కడైతే క్రాస్ ఫైట్ అవుతుంది గాయస్. అక్కడికైతే వెళ్ళాలి. ఒక 2 షార్ట్ రేంజ్ వస్తాను, ఒక P90 అయితే తీసుకున్నాను. P90 తోడైతే ఇక షార్ట్ రేంజ్ ఏంది అదే క్రాస్ ఫైట్ ఎక్కడైతుందో అక్కడికైతే వెళ్ళిపోతున్నా గాయస్. ఓకే, కొడేస్తులు 50 HP మిలిగింది. అరే హీల్ చేసుకుందామంటే వచ్చేస్తులు కదా. ఎట్లా ఆడారు వెనకాల ఒకడు వెనకాల ఎనిమిది ముందడు వెనకాల ఎనిమిది అయ్యా కొడేస్తులు. అయితే ఏం కాదు గైస్, ఇంకొక ఛాన్స్ అయితే మనకు ఉంది. 3, 2, 1, 0. ఇప్పుడైతే మనం వచ్చేస్తాం. ఇప్పుడైతే మళ్ళీ పీక్లోనే దిగుతున్నా గైస్. ఎందుకంటే పీక్లోనే అయితే సెట్ అవుతుంది. పీక్లోనే కొంచెం చాలా మంది ఎనిమిది దిగుతారు. మనం కొట్టాల్సింది కిల్స్, ఎక్కువ కిల్స్ కొట్టాలా. టైటిల్ అయితే చూసి మీకు అర్థం కావచ్చు. టైటిల్ అయితే చూస్తే అర్థమైపోతుంది. దిగగానే ఒక షార్ట్ రేంజ్ గన్ అయితే దొరికింది. 3 ఉన్నారు ఎనిమిస్ అయితే. ఏంద్రా ఎట్లా కొట్టాలి తెలియదు. చూడు ఇట్లా కొట్టి చూపిస్తాయి చూడు. మంచి కిల్ ఫ్రీ. ఒక ఎనిమి ఫ్రీ అంటే ఫ్రీ కాదు, నేను కొట్టినా వాడు కొట్టింటే తెలుస్తలేదు అక్కడ ఉన్న ఎనిమి అని. ఫస్ట్ అయితే వాడిని కొట్టేద్దాం, దగ్గరున్న అయితే కొట్టేద్దాం. అరే ఆ పక్క నుంచి కొడుతుంది. ఇంకైతే సెట్ 7 కిల్స్ తీసినాం కాదు. 7 కిల్స్ అప్పుడే పీక్లా. అరే ఏం చేస్తున్నాడా ఎనిమి, ఏం చేస్తున్నాడు అట్లా చేస్తుంది. టైమింగ్ చూసి లైట్ వేసింది. గ్లూ వాల్ మస్తు పడ్డది. కానీ గ్లూ వాల్ మీంచాలి జంప్ చేస్తే ఎట్లా చెప్పు. గ్లూ వాల్ మీంచాలి జంప్ చేస్తుంది. ఏం కాదులే. లూట్ అయితే చూస్తున్నా గైస్ ఏమన్నా ఉందని. లూట్ అయితే ఏమంత లేదు, అందుకని వేరే లూట్ బాక్స్ దగ్గర పోయి చూస్తున్నా. ఇక్కడ కూడా అంత లేదు అనిపిస్తుంది. పోదాం చూద్దాం. ఇక్కడైతే ఆ ముందడైతే VSS కనబడుతుంది. ఒక లాంగ్ రేంజ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నా. ఆ గన్ను ఒక VSS ఒక మ్యాక్స్ 7, ఒక షార్ట్ గన్, ఒక లాంగ్ రేంజ్ గన్ అవుతుంది. అప్పుడే 8 కిల్స్ కొట్టినాం గైస్. 8 అంటే 8 చూద్దాం. ఇంకా ఇక్కడనే ఉందాం ఎనిమిస్ కోసం చూద్దాం. డౌట్ వచ్చింది ఇక్కడ ఎవరన్నా అని, అందుకని చూస్తున్నా. ఎవరు లేడు. ఇంకా చూద్దాం ఎనిమిస్ ఏడున్నారని. ఎనిమీస్ ఎక్కడున్నారు ఎనిమీస్? గాయస్ ఇప్పుడైతే మనం పీక్లోనే
13 కిల్స్ అంటే 13 కిల్స్ కొట్టేసినాం గైస్ పీక్లోనే 13 కిల్స్. ఇంకా చూస్తున్నా గైస్ ఎనిమిస్ కోసం అయితే పీక్లోనే మనం 13 కిల్స్ కొట్టినాం సార్. గాయస్ కష్టపడి ఎడిటింగ్ చేసి వీడియో కూడా తీస్తున్నాగా గాయస్. ఒక వీడియో కూడా యూస్ఫుల్గా మీరు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేసాను గాయస్. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ లైక్ అంతే గాయస్. జోన్ అయితే వచ్చేస్తుంది, జోన్ వస్తుంది. ఇక్కడైతే క్రాస్ ఫైట్ అవుతుంది. ఎనిమి కూడా కనబడుతుండు, కనబడ్డాడు, కొట్టేసినాం. ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు గైస్, 5 ఎనిమిస్ ఉన్నారు. చూద్దాం. ఒక వీని కూడా ఇక్కడనే వేస్తే 16 కిల్స్ అయితే వేయచ్చు. ఈ ఎనిమి కనబడతలే కనబడ్డాడు. కొట్టేసరికి వెళ్ళిపోయాడు గాయస్. ఇప్పుడైతే 3 అలైవ్ ఉంది, అంటే మనం కాకుండా ఇంకిద్దరు ఉన్నారు. ఒక ఎనిమి అయితే ఇక్కడనే ఉన్నట్టుంది, కొట్టేసినాం గాయస్. ఇంకో ఎనిమి అయితే అక్కడ ఉన్నారు. లాస్ట్లోనే అయితే ఓడిపోయినాం గాయస్, మీరే చూడవచ్చు కదా. ఇక్కడనైతే లాస్ట్ ఎనిమి అని తొందరగా వెళ్ళిపోయినా కొట్టేసిండు.